మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. దేవుని కృపలో మనం అందరం బాగుండాలి. దేవుడు అందరిని దీవించాలి. అందరినీ కాచి కాపాడాలండి. గ్లోరీ ఎక్కడుందా అనుకుంటున్నారా? ఏంటి మామిడికాయ మొక్కలు ఇవన్నీ ఎదరేసి కూర్చుంది. ఏంటి పొలంలో పనిచేసే అమ్మాయి ఇంటికాడ ఏంటి ఇలా ఇలా కూర్చుంది అనుకుంటున్నారా? నేనైతే పని నుంచి వచ్చేపటికైతే 11 అయిందండి. ఇంకా మా సంఘంలో ఒక తమ్ముడిది పెళ్ళి అవుతుందనంటే మళ్ళీ అక్కడికి ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి కొంచెం అన్నం తినేసి వచ్చేసి ఇంకా కొద్దిసేపు నెమ్మలిచ్చి మళ్ళీ రామసింగారం వెళ్ళానండి మా పెద్ద ఆడపడుచుల ఇంటికి. ఎందుకు వెళ్ళానంటే మామిడికాయ పచ్చడి పట్టుకోవడానికండి. మరి మే నెల వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఇంకా కారం ఇంకా అన్నీ చూసేసుకోవాలి కదా. ఇంకా మా వదిన వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి పచ్చడి పట్టేసుకుందాము మా ముగ్గురమును అని అందండి. అన్నీ కూడా అన్నాడు. ఇంకా మేమైతే పొద్దున్నే గోపాలం అయితే వెళ్ళిపోయాడండి కాయలు కోయడానికి. నేను వెళ్తమే లేట్ అయ్యింది. ఇంక పని నుంచి వచ్చి ఇవన్నీ చూసుకుని లేట్ అయింది. ఇంక నేను వెళ్ళేపటికైతే కాయలు తుడిసేసి ముక్కలు అయితే కోసేసారండి. ఇంకా అందులో కావాల్సినవి ఆవపిండి ఇవన్నీ అన్నీ రెడీ చేసేసి పెట్టారు. ఇంకా మందేముందండి, ఇవే అంతా చిన్న చిన్నగా హెల్ప్ చేశాను నేనైతే వదినకి. వదిన అయితే చాలా బాగా పడుతుందండి పచ్చడి. అందుకే మళ్ళీ ఇంకా మన ముగ్గురం కలిపి పట్టేసుకుందాం రండి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాం. మాకు చిన్న పెద్ద అయినా ఏళ్ళేనండి. ఇంకా మా ముగ్గురమే కదండి, మా అత్త మామలు లేరు కదా. ఇంకా ఏది చేసుకున్నా మేము ముగ్గురమేనండి. నన్నైతే వదిన మా చిన్నాడు పడుసు కూడా బాగా చూసుకుంటారండి. వదిన అని ఎందుకు అంటున్నానంటే మా మీద ముందయిందండి పెళ్ళి, అందుకే వదిన అంటాను. మాకు అయిన తర్వాత మా ఇంకలక్ష్మ మా చిన్నాడు పడుసుకు అయితే అయింది, అందుకే ఆమె అయితే వదిన అంటుంది. నేను వదిన అంటాను. మా ఆయన మీద అయితే ఇద్దరు చిన్నోళ్ళనండి. ఇంకా ముందు అయింది కాబట్టి వదిన వదిన అని ఇంకా అలవాటు అయిపోయింది. వీళ్ళిద్దరైతే నన్ను అయితే చాలా బాగా చూసుకుంటారండి. నా తరపున అయితే మా అమ్మ బాగా చూసుకుంటుంది. మా ఆయన తరపున అయితే వీళ్ళిద్దరైతే చాలా బాగా చూసుకుంటారు. నిజంగానండి చాలా బాగా చూసుకుంటారు. వదిన వదిన అనుకుంటా బుజ్జ బుజ్జ అనుకుంటా బాగా చూసుకుంటారు. ఇంకా మా ముగ్గురికి ఇంకా 6 గుంజలు పట్టేసింది కదండి. ముందు నాకు పట్టింది, తర్వాత వెంకటలక్ష్మికి, ఇంకా లాస్ట్కి వదిన వాళ్ళకైతే ఇంకా అన్నీ సరిపోలేదండి. ఇంకా తక్కువే వచ్చినాయి. ఇంకా అట్లా 3వ రోజున కలుపుకుంటాం, అప్పుడు చూసుకుందాం అంతే. వదిన ఏమేమి వేస్తాం ఇందులో? కారం, ఆవపిండి, మెంతిపిండి, మెంతులు, సాల్ట్. కొలతలు చెప్పు. కొలత చెప్పిన కొంచెం ముక్కలకే 3 డబ్బాలు కారం అంటే కేజీ, 2 డబ్బాలేమో ఆవపిండి, డబ్బాన్నరేమో సాల్ట్. మెంతిపిండి కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే సేదు వచ్చేది పచ్చడి. ఆవపిండి అయితే ఎంతైనా ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఆవపిండి వల్లే పచ్చడి టేస్ట్ వస్తుంది. ఎల్లుల్లిపాయలు ఇగోండి ఇలా వేపుకోవాలి నూనెలో. మెంతులు పిండి కొట్టుకోవాలి, తర్వాత ఇలా నూనెలో వేపుకుని మెంతులు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుని 3వ రోజు మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ 3 రోజులు కలుపుకోవాలి. మరి నీళ్ళు తీసుకుంటే నువ్వు చెప్పేవాళ్ళు మాత్రం చెయ్యి. సేలు కొంచెం అడిపోయి ఈ దీంతో 2 అయితే కొంచెం అట్లా మానికంటారు. కానీ కలిపిన వాళ్ళకి చెయ్యి మంట వచ్చేస్తుందండి బాగా. ముందుగా ఈ మామిడికాయ ముక్క ఎలాగంటే నీళ్ళలో వేసుకోవాలండి, ఎందుకంటే ఆ మామిడికాయలో సొన ఉంటుంది ఎక్కువ. ఆ వాటర్లో సొన అంతా పోయిన తర్వాత కడిగేసి ఫ్రెష్గా కడుక్కుని తుడుచుకుని చాలా శుభ్రం చేసుకోవాలి. చాలా ప్రాసెస్ అండి ఇది. మా పచ్చడి పట్టడం కనీసం 2-3 పని ఉంటుందండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు తల్లి. హాయ్ అండి అని హాయ్ చెప్పమ్మా. చూడు. హాయ్ చెప్పు. బాయ్ కదా. హాయ్ ఐ లవ్ యూ చెప్పు అందరికి. చెప్పు అని చెప్పి డబ్బా తెచ్చామా ఏదో డబ్బా దగ్గర ఐ లవ్ యూ అన్నది ఐ లవ్ యూ అంటుందా? చేత చెప్పేలా మామిడికాయ మొక్క ఒకటి ఇవ్వు. అమ్మో అని చెప్పి తీసిన మళ్ళీనంట అవ్వా అని చెప్పి అంటే ఎలా ఉంది చెప్పు. మళ్ళీ కట్ చేసేసుకుని కూడా డబ్బా ఇవి ఇంకా ఇద్దరికే.
చూడండి ఇవన్నీ ఎంతమందికి బాప చెప్పు? ముగ్గురికి. ముగ్గురికి.